హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్యామలా మోహన్. నేను ఇవాళ పరవన్నం తయారు చేస్తున్నాను. మాఘపు ఆదివారం కాబట్టి పరవన్నానికి కావాల్సిన పదార్థాలు ఆవు పాలు. ఇలా ఆవు పాలు తీసుకొని 3 సార్లు పొంగు రానివ్వాలి. ఓం సూర్యాయ నమః, భాస్కరాయ నమః, రవయే నమః అంటూ స్వామివారిని తలుచుకుంటూ 3 సార్లు పొంగు రానివ్వాలి. తర్వాత ఇలా పొంగిన తర్వాత బియ్యంలో కొంచెం ఆవు నెయ్యి వేసుకొని, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 3 గుప్పెళ్ళు తీసుకొని అందులో వెయ్యాలి. బియ్యాన్ని కడగకూడదు. మూడు గుప్పిళ్ళు వేసి అలా ఉడకనివ్వాలి. ఆవు పాలతోటే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత అందులో మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒకసారి కలిపెట్టాలి. కలిపిన తర్వాత మనకి ఇలాగా ఈ రంగులోకి వస్తుందన్నమాట. అందులో యాలకులు 3 యాలకులు తీసుకొని దంచి ఆ పొడిని ఆ పరవన్నంలో వేయాలి. పరవన్నంలో వేసి ఒకసారి కలిపెట్టాలి. ఒకసారి కలపాలి. అలాగా కలిపిన తరువాత ఇది పక్కన పెట్టుకొని ఇంకో దాని మీద చిన్న పాత్ర ఇలాంటిది తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యిలో జీడిపప్పు, కిస్మిసులు 2 వేసి వేయించుకొని పరవన్నంలో వేసేయాలి. ఇప్పుడు నైవేద్యం రెడీ అయిపోయింది. సూర్యభగవానుడికి నైవేద్యం పెడదామా?